బ్యాచ్ కూడా మెయింటైన్ చేస్తుంది. అంటే పెద్ద బ్యాచ్ అంటే మరీ అంత వైలెంట్ బ్యాచ్ ఏం కాదు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా ప్రేమగా కొన్ని గిఫ్ట్ ఇచ్చారు. అలానే అక్కడ వాళ్ళ బాబాయ్ పిన్ని కూడా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ పెద్ద బాబాయ్. అక్కడ ఇంకొకటి గమనించారు, అక్కడ కీర్తి అని ఒక అమ్మాయి ఉంది. ఈరోజు పాపం మూడ్ ఆఫ్ అయిపోయింది. లేకపోతే అసలుకి కీర్తి సురేష్ రేంజ్లో ఒక పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఈరోజు పాపం మూడ్ ఆఫ్ అయిపోయింది. కేకు నచ్చలేదు అనుకుంటా. సో అలా చలాకీగా అలా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో కేక్ కటింగ్ అయితే జరుగుతుంది కొంతసేపట్లో. సో బేసిక్గా ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఆ హంగామా, డెకరేషను, అండ్ ఆడవాళ్ళ సెలబ్రేషన్స్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. మన ఇంట్లో మన చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ షాపింగ్, ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి 1 month నుంచి ప్రిపేర్ అయ్యే ఉంటారు. 1 week నుంచి 1 month నుంచి అసలుకి ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, ఆ అడవుడే వేరు. ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి అన్నమాట. సో లైవ్లో అయితే నేను చూశాను ఫస్ట్ టైం. సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అనమాట. సో కేక్ కటింగ్ టైంలో కేక్ కటింగ్ కంటే పక్కన వాళ్ళు ఒక యుద్ధానికి రెడీ అయినట్లుగా చూసారుగా, ఆ స్నో మొత్తం కొట్టడం అండ్ బాంబ్ బ్లాస్టింగ్. కేక్ తినడానికి అయితే చేయలేదన్నమాట. అంటే కేక్ తినడానికి కూడా కుదరనట్టుగా బ్లాస్టింగ్ చేసేసారు, బీభత్సం చేసేసారు. ఆ కేక్ పెట్టడానికి కూడా ఇంకా కుదరలేని అంత విధంగా అయిపోయిందనమాట. బర్త్డే అంటే ఆ మాత్రం ఉంటుంది. సో ఆ తర్వాత కేక్ కటింగ్ అనేది 1 by 1 కేక్ కట్ చేసేసి తినిపించేశారు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ చుట్టాలు అండ్ రిలేటివ్స్ అండ్ పక్కన ఉన్న వాళ్ళంతా వచ్చేసారు. సో హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి బీభత్సంగా అనుకున్న దానికంటే ఎక్కువగానే సెలబ్రేషన్ చేసేసాం. సో గిఫ్ట్లు వచ్చేసాయి. సో ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసేద్దామని చెప్పాను అనమాట. సో గిఫ్ట్లు అనేది ఏమి ఇచ్చారనేది చూసేద్దామని చెప్పేసి గిఫ్ట్లు తెచ్చిన గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసేసాం. సో చాలా అంటే చాలా బ్యూటీగా ఉన్నాయి. సో ఒక గిఫ్ట్ అక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాము. అండ్ కొంత గ్యాంగ్ అని చెప్పాను కదా, చిన్నపిల్లలందరూ చాలా చాక్లెట్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఐ థింక్ మీకు ఒక 2 months వరకు తినచ్చు రెగ్యులర్గా. ఇవి కాకుండా ఇంకా చాలా చాక్లెట్స్ మార్నింగ్ నుంచి ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలు చాక్లెట్స్ ఇవ్వడం, ఒక ఫెస్టివల్ వైబ్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి అక్కడ. అలానే వచ్చిన గిఫ్ట్లన్నీ 1 by 1 ఓపెన్ చేసేసుకొని, ఆ తర్వాత చిన్న అమ్మాయి ఉంది, అమ్మాయి తన డ్రాయింగ్ వేసిందండి హ్యాపీ బర్త్డే అని. సో ఫేవరెట్ గిఫ్ట్ వాళ్ళ బ్రదర్ది. సో అలానే ఇంకా తెస్తూనే ఉన్నారు గిఫ్ట్లు. అంతతో చాలు, ఇంకా స్పేస్ సరిపోదు, మరి లెంత్ అయితే బాగోదు అని చెప్పేసి నేను ఆపిచ్చేసాను. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఇంకా తెలుస్తుంది కదా, అంతేనా, కొంత లోటు అనేది ఉంటుంది. ఆ లోటుని మనం పూడ్చలేము, ఎన్ని మాటలు చెప్పినా అది తరగదు అని, ఎంత ఫుల్ఫిల్ చేద్దామన్నా అది ఉండదు అనమాట. అండ్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డిన్నర్ అనేది ప్లాన్ చేసేసాం. డిన్నర్ అందరితో వచ్చిన వాళ్ళందరికీ, అతిథులకి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసేసి డిన్నర్ చేసాం. సో అలానే చిన్నప్పటి దోస్తులు అండ్ తన క్లాస్మేట్స్, బాబాయిలు, పిన్నులు, అత్తలు, మామలు, అక్కలు, చెల్లెలు వీళ్ళందరూ కూడా కలిశారు ఇక్కడ చాలామంది. బర్త్డే అయితే సూపర్గా మస్తుగా ఎంజాయ్ చేసేసాం. సో హ్యాపీగా సేఫ్గా ఆ రోజు డే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకోటి, సో బర్త్డే అయిపోయిన తెల్లారే మనకి ఇంటర్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో మా చెల్లెలు వసు అయితే 81%తో పాస్ అయిపోయింది. సో నెక్స్ట్ కెరీర్ అనేది ఎలా అనేది ప్లాన్ చేసుకొని తన కెరీర్లో కూడా మంచిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతవరకు ఈ లాగ్ కంప్లీట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్. మీ గుంటూరు.